హాయ్ నమస్తే. నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఓవెన్ లేకుండా న్యూ ఇయర్ స్పెషల్ డ్రై ఫ్రూట్స్తో సూపర్ సాఫ్ట్గా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో 3 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. విస్కర్తో ఎగ్స్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో ఒక హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీరు ఇలా చేత్తో కలపలేకపోతే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి. చూడండి, మనకు షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ షుగర్కి 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఇందులోనే హాఫ్ స్పూన్ వంట సోడా, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇదంతా బాగా బీట్ చేసి కలుపుకోవాలి. మనం ఎంత బాగా బీట్ చేసి కలుపుకుంటే మనకి కేక్ అంత ఫ్లఫీగా స్పాంజీగా వస్తుంది. చూడండి, ఈ టెక్స్చర్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక పావు కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత 1 స్పూన్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కొంచెం బాగా మెల్ట్ చేసుకోవాలి. అలాగని షుగర్ బాగా మెల్ట్ అయిపోకూడదు. చూడండి, ఇలా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను జీడిపప్పు, బాదం, పుచ్చపప్పు వేసుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు వేసుకోండి. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మనకు కాసేపటికి ఇవి డ్రై అయిపోతాయి. ఇలా డ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కేక్ బేక్ చేసే ట్రే తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకోండి. ఇప్పుడు దీని మీద కొంచెం మైదా పిండి స్ప్రింకిల్ చేసుకోండి. ఇప్పుడు అడుగుని కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తం ఇందులో వేసేసుకొని ట్రేని ఒకసారి ట్యాప్ చేయండి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు పైన ఇంకొక లేయర్ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో సాల్ట్ కానీ శాండ్ కానీ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని ఈ ట్రే స్టాండ్ మీద పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి మన కేక్ ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు చాక్తో కానీ టూత్ స్టిక్తో కానీ గుచ్చి చూస్తే దీనికి ఏం అంటుకోకపోతే మనకు కేక్ బేక్ అయిపోయినట్టే. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని దీని ఎడ్జెస్ అంతా కొంచెం చాక్తో కొంచెం ఇలా రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి టర్న్ చేసి చూస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో. అడుగున మనం డ్రై ఫ్రూట్స్ని షుగర్ సిరప్లో వేసాం కదా, అందుకే బ్రైట్గా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఈ న్యూ ఇయర్ బయటకు వెళ్ళి షాప్లో కొనే కన్నా ఇంట్లోనే ఈజీగా ఈ డ్రై ఫ్రూట్ కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా స్పాంజీలా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి.